కర్కాటక రాశి వారు ఈ వారం అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. మీ యొక్క పరిచయస్తులు విపరీతంగా మీకు అన్ని విధాలుగా మీకు సహకరిస్తుంటారు. అభిమానాలు, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి. మీకు కలిగేటటువంటి కొత్త కొత్త ఆలోచనలు మంచి మంచి ఫలితాలను కూడా అందించగలుగుతుంటాయి. వివిధ రూపాల్లో మీ సన్నిహితుల యొక్క విషయాల్లో ఈ వారం కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటిని పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ వారం ఖర్చులు కూడా పెరగబోతూ ఉన్నాయి. మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క హోదాను కాపాడుకునేందుకు అప్పుడప్పుడు ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతమైనటువంటి పనుల విషయంలో శ్రద్ధ చూపండి. బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండండి. తద్వారా అనారోగ్య భావనలు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతూ ఉంటారు. ఎందుకంటే అనారోగ్య భావాలు ఒక్కొక్కసారి ఒత్తిడిని పెంచే సందర్భాలు ఉండబోతున్నాయి. ప్రశాంతంగా ఉండండి. అలాగే కుటుంబ పరంగా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు ఏమీ రాకుండా ఉంటాయి. మంచి అన్యోన్యతతో ఈ వారం జీవనాన్ని గడుపుతూ ఉంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. మీ కుటుంబాల్లో జరిగేటటువంటి వివిధ రకాల శుభ కార్యక్రమాల కోసమై వారిని ఆహ్వానించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క ఖర్చులు, పిల్లల యొక్క కార్యక్రమాలను మీరు గమనిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల సమాచారాలు కావచ్చు, ఒప్పంద పత్రాలు కావచ్చు, వాటిని అందుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. బోధనా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయులు తాము కష్టపడేటటువంటి దానికి మంచి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. అధికారిక పరమైనటువంటి హోదా మార్పులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. పత్రికా సమాచార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొన్ని సదావకాశాలు కూడా లభించే అవకాశాలు ఉండబోతున్నాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై గణపతి స్వామి వారిని పూజించడం అనేది చాలా మంచిది. గణపతి అష్టకమును పారాయణం చేయటం కావచ్చు, గణపతి ధ్యాన శ్లోకమును చదువుకోవటం కానీ, స్వామివారికి గుంజిళ్ళు తీయటము, గరికతో పూజించటము, అలాగే వినాయక స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.